ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఉదాహరణకి మనం సినిమా చూస్తూ ఉంటాం. సినిమా చూస్తున్నప్పుడు అది ఎలాంటిదంటే రాత్రి కలవడం లాంటిది. రాత్రి కలలో ఓ హీరోయిను హీరోయిన్‌తో ఆడుతున్నట్టు, పాడుతున్నట్టు ఉంటాయి. ఆ హీరోయిన్ నాకు తెలుసా? అంత పెద్ద హీరోయిన్ కానీ మనం సన్నిహితంగా ఉన్నట్టు పాడుతాం ఉంటది కలొస్తది. అంటే అప్పుడు విచక్షణ ఉండదు. ఎందుకంటే మనము, శవం ఒకటి రాత్రి. మనం నిద్రపోతాం. కల అంటే మెదడు ఒక్కటే పనిచేస్తా ఉంటది తప్ప మనం ఉండమడ. మనం ఉంటున్నామో మనం వాస్తవ ప్రపంచంలో మనం ఉంటాం. కానీ కలలో మనం ఉండం గదా! కేవలం మనసుంటుంది. మనసంటే మనము లేని ప్రపంచం అన్నట్టది. మనం లేనిది మనసు. అందులో నా కలలో అనుభవాలు కనబడతా ఉంటాయి. అయితే సినిమా గూడా అలాంటిదే. మనము లేము ఆడ. కేవలం మెదడు మాత్రమే పనిచేస్తా ఉంటది. స్క్రీన్‌లో అలాంటిదే. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు అలాంటోడే. మనసు పనిచేస్తది తప్ప మనిషి పనిచేయడనమాట. అలా పనిచేస్తూ ఉంటట్టుంటది. మనం ఇప్పుడు శవమైనట్టు. ఓకే. మనం చనిపోతే ఎలా ఉంటుంది అలా. మనం శవం అయిపోయినాం. అలా అన్నట్టు. ప్రేక్షకుడైనా సినిమాలో అలాగుంటది. కల గూడా అంతే ఉంటది. మనం ఉండం. సినిమా స్క్రీన్ అనేది కల లాంటిది. అంటే మనసు లాంటిది. చూస్తున్న ప్రేక్షకుడు మనసు లాంటి వాడే. రాత్రి కల గూడా అంతే. మనం ఉండం. మనం శవం అయిపోయినాం, చనిపోయాం అనుకుందాం. మన మనసు మాత్రమే పనిచేస్తాంది. అప్పుడెలా ఉంటుంది? అలా అనుభూతి కలుగుతా ఉంటదనమాట. ఆడ మనమైతే విచక్షణ అది ఉంటది. కానీ మనం అనేది ఉండదు కాబట్టి కలను నిజమే అనుకుంటా ఉంటామన్నట్టు. అగ్గో కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? మా అది వేషం వేసి వేషమే నేను అనుకున్నట్టు సినిమాలు చూసి వాటి ఆధారంగా మనం కలలు కంటాం, ఊహించుకుంటాం. అది మనము మనసులో ఊహించుకుంటాం కదా! మనము కేవలం మనసు కాదు. ఇలా మనము ఊహించిన కలలు, ఆలోచనలు వేరే వాళ్ళ సినిమాని చూసి సినిమాలు ఎలా తీస్తారు, డాన్స్ ఎలా తీస్తారు, ఫైట్ ఎలా తీస్తారు, కథ ఎలా తీస్తారు నేర్చుకుంటాం, చూస్తూ వస్తది. దానిని మనము లేకుండా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు, చెప్పినప్పుడు మనం ఉండకూడదు. మనము కాకుండా చెప్పాలి. అంటే మనసు మాత్రమే ఉంటే ఆడ ఎలా జరుగుతుంది? అలా చెప్పాలి. మనం అనే సాక్ష్యం ఉండద్దు. అంటే ఇప్పుడు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే దొంగతనం చేసినోడు వాని ఆనవాళ్ళు, సాక్ష్యాలుంటాయి. కాళ్ళ అడుగులు, చేతుల అడుగులు, సీసీ కెమెరాలో పడుడు ఇవన్నీ ఉంటాయి. కానీ దొంగతనం చేసినోడు ఎక్కడ పడలేదు. సీసీ కెమెరా వల్లే ఎక్కడ పడలేదు. కానీ వస్తువు పోయింది. మరి సీసీ కెమెరాలో పడాలి కదా! దొంగతనం చేసినోడు. కాలి అడుగులు, వేళ్ళ ముద్రలు ఇవన్నీ పడాలి. ఎందుకంటే మనిషే చేసిండు దొంగతనము, హత్య ఎవడు చేసినా మనిషే చేసిండు. కానీ అక్కడ ఎక్కడ మనిషి ఆనవాళ్ళు లేవు. సీసీ కెమెరాలో కూడా పడలేదు. అదొక దెయ్యం అయితే తప్ప ఎవడు చేయలేడు. అలా ఉంటది చూసినావా? ఇగో ఈ విధంగా మీరు కంటెంట్ మనం ఆలోచనలు, మన భావాలు మనం సినిమాని చూసినప్పుడు, కథలు చదివినప్పుడు మనకు కొన్ని ఐడియాలు, ఆలోచనలు, కలలు మనం కంటాం, ఊహించుకుంటాం. ఆ ఊహల్ని మనం లేకుండా మనం శవమైతే కేవలం మనసే పని చేస్తూంటది. రాత్రి కల కంటూ ఉంటాం కదా! అలా ఉంటది. సినిమా అయినా అంతే ఉంటది. ప్రేక్షకుడైనా అలాగే చూస్తాడు. ఈ విధంగా మీరు తయారు చేయాలి. కానీ ఎక్కడ మనము మాత్రం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. కంటెంట్ క్రియేట్ చేయడానికి మరో ఉదాహరణ. ఇప్పుడు మనం సినిమా వెళ్తాం. సినిమా వెళ్తే మనం శవంలా ఉన్నట్టు. రాత్రి కలపడ్డప్పుడు మనం శవంలా అలాగానే ఉంటుంది. మనకు ప్రాణం ఉండదురా రాత్రి తెలివి ఉండదు. రాత్రి కలపడుతుంటే అదే నిజం అనుకుంటాం కదా! కలలో ఊహిస్తాం. అదే నిజం అనుకుంటాం కదా! దయ్యం, భూతం ఏదో వచ్చి భయపడతాం. అంటే కలలో మనం ఉన్నాము కదా! మనసు ఒక్కటే ఉంటుంది కాబట్టి భయపడతాం. సినిమా అయినా అంతే మనం ఉన్నవాడ మనసు ఒక్కటే ఉంటుంది కాబట్టి ఏదైనా అది నమ్ముతాం, నిజమే అనుకుంటాం అన్నట్టు. ఓకే. మనం చెప్పే కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేయాలన్నమాట. మనం చెప్పడము కూడా అంతే. అందులో మనం ఉండొద్దు. మనం విషయాన్ని చెప్పాలి తప్ప మనం ఉండొద్దనమాట. అట్లా చెప్పాలి. అలా క్రియేట్ చేయాలి. అలాగే చెప్పాలి. అప్పుడే జనం నమ్ముతారు. వాళ్ళు కూడా వాళ్ళుండరు. కేవలం మనసుతోనే వాళ్ళు చూస్తారు. మానసికంగానే చూస్తారంతే. అయితే ఇక్కడేందంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు చేతబడి ఉన్నది. మంత్రాలు, చేతబడులు చేస్తే వాడు ఎవడు చేస్తాడో, ఎక్కడి నుండి చేస్తాడో ఎవనికి తెలుసు? ఆ చేసినోని పేరుంటదా? వాని అడ్రెస్ ఉంటదా? వాని చేతి వేళ్ళు అవన్నీ పడతాయా? పడవు. అది దొంగతనం చేస్తే ప్రింట్ పడతది. వేళ్ళ ప్రింట్ పడతది. తలుపులు కొట్టినట్టు ఉంటది. సీసీ కెమెరాలో పడతాడు. పలానోడు దొంగొచ్చిండని తెలుస్తది. కుక్కలు దొరకబడతాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ మంత్రాలు చేస్తే ఏ కుక్కలు దొరకబట్టవు. దానికి ఎక్కడా లేదు. ఫోరెన్సిక్‌లో దొరకడు కదా! అగో అదన్నమాట. ఇక్కడ మనము అనే ఆనవాళ్ళు ఉండద్దు. కేవలం రైటర్ రాసేవాడు గానీ, కథ చెప్పేవాడు గానీ, కంటెంట్ చెప్పేవాడు గానీ, కంటెంట్ తయారు చేసేవాడు గానీ, ఎక్కడ వాని ఆనవాళ్ళు ఉండద్దనమాట. చేతబడిలాగా. ఓకే. చేతబడులు ఉండవు కదా! వాని మీద కేస్ పెట్టలేము. వాడిని దొరకబట్టలేము. ఏ విధంగా పట్టలేం కదా! ఆ విధంగా రచయిత, చెప్పేవాడు, వ్యాఖ్యాత ఉండకూడదు. ఉండకుండా విషయం మాత్రం ఉండాలి. కేవలం విషయం మాత్రమే విషయంగా తెలవాలనమాట. ఇది ఇక్కడ ట్రిక్. చెప్పాను కదా! దొంగతనం చేస్తే సీసీ కెమెరాలో పడతలేడు. ఎవరికి కనబడతలేడు. ఆ వ్యక్తి ఏ విధంగా దొరకడు వాడు. అప్పుడు ఎట్లా ఉంటది? దొరకబట్టే అవకాశమే లేదు. అసలు దొంగతనం జరిగినట్టే ఆనవాళ్ళు లేకుండా కూడా చేస్తాండు. అప్పుడు వస్తువులు పోతాయి తప్ప, దొంగతనం జరిగిందనే ఆనవాళ్ళు కూడా లేకుండా ఎట్లా తెలుసుకుంటాం దాన్ని? దానికి ఏ సాక్ష్యాధారాలు లేవు కదా! అట్లనట. మనం అనేవాడు ఉండకూడదు. మనం శవంలాగా అయినప్పుడు ఎట్లుంటామో చెప్పడం అలా చెప్పాలి. క్రియేట్ చేయడం అలాగే చేయాలన్నమాట. అంటే మన ఆలోచనలు, మన అనుభూతుల్ని ఆ విధంగా చెప్పాలన్నమాట. మనలో కలిగే ఆలోచనలు, అనుభూతులు ఎన్నో ఉంటాయి. క్రియేటివిటీ ఉంటది కదా! సినిమాలు చూసినప్పుడు.
ఎన్నో ఫాంటసీలు చేస్తాం. ఐడియాలొస్తాయి, ఆలోచనలొస్తాయి కదా! వాటిని మనముగా కాకుండా, మనం లేకుండా, మన సాక్షాధారం లేకుండా రాత్రి పడే కలలో మనం ఉన్నాం చూసినావా? ఏది పడితే అదే నమ్ముతాం కదా! కలలో ఏదొచ్చినా భయపడతాం, సంతోషపడతాం ఇట్లుంటాయో, ఆ విధంగా చెప్పడం కూడా అలాగే చెప్పాలి. ప్రేక్షకుడు అలాగే చూస్తాడు. మనం క్రియేట్ చేయడం అలాగే చేయాలంట. అది కంటెంట్ క్రియేట్ చేయడం, చెప్పడం అంటే.